You had absolute majority. What is it you have done to the state of Andhra Pradesh, this region? Why you have not thought of all these things? You don't have an explanation to the people? జనాన్నంతా కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి రాజకీయ వివాదాలు చేసి బంధుల వల్ల అభివృద్ధి బంద్ అవుతుంది తప్పితే బంధుల వల్ల సమస్యల పరిష్కారం కావు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుచుకొని మనకు వచ్చే ఒక్కదాన్ని ప్రతి ఒక్కదాన్ని సాధించుకోవాల్సి ఉంది. సాధించుకుంటామనే విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి దార్శనికత ఉంది, దూరదృష్టి ఉంది, కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, కాంటాక్ట్ ఉంది, అలాంటి యొక్క క్రమశిక్షణ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ క్రమశిక్షణ, ఆ క్యాలిబర్ ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారికి వాళ్ళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ అంటే ఎక్కడికి వెళ్ళినా మోడీ 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 అని చెప్పని ప్రపంచం అంతా పరుగుతూ ఉంది. ఎందుకంటే అందువలన ఒక్కొక్కటే మీరు చూడండి, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్లోనే, తిరుపతిలో ఐఐటి ఫస్ట్ ఇయర్లోనే, తిరుపతిలో ఐసర్ ఫస్ట్ ఇయర్లోనే, చిత్తూరులో త్రిపుల్ ఐటీ ఫస్ట్ ఇయర్లోనే, అనంతపూర్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ యొక్క అకాడమీ ఫస్ట్ ఇయర్లోనే, నెల్లూరులో కామధేను ప్రాజెక్ట్ ఫస్ట్ ఇయర్లోనే, ఇదే కొద్ది రోజుల్లోనే మంగళగిరి దగ్గర గుంటూరులో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడా శంకుస్థాపన జరగబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకు ఏపీ ఎక్స్ప్రెస్ అంటే హైదరాబాద్కు ఉండింది. దాన్ని విజయవాడ వరకు ఆ రైల్వే అధికారి నిర్ణయిస్తే విజయవాడ ఒకటే ఆంధ్రప్రదేశ్ కాదయ్యా, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం, ఈ ఏలూరు, ఈ తాడేపల్లిగూడెం, ఈ రాజమండ్రి, అలాగే ఈ సామర్లకోట, అలాగే ఈ యొక్క వరుసగా అనకాపల్లి, వీటన్నిటి మీద యలమంచిలి, వీటి మీద విశాఖపట్నం దాకా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు కలగాలి. అలాగే ఆ పక్క తెనాలి, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, అలాగే నెల్లూరు జిల్లాలో తిరుపతి వరకు వెళ్లాలని చెప్పి మొదటి దశలో ఇవాళ ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తున్నా. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ యొక్క స్పీడ్ పెంచుతాం, తప్పనిసరిగా స్పీడ్ పెంచుతాం. వేసిన మొదటి రోజే స్పీడ్ పెరిగితే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. దాని స్పీడ్ పెంచుతాము. అలాగే 36 గంటల నుంచి దాన్ని 32 గంటలు తగ్గిస్తాము. ఎవడు అడ్డుకున్నా సరే ఆగవని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రైల్వే జోన్ కూడా ఆంధ్రప్రదేశ్ కి తప్పనిసరిగా ఏర్పాటు జరుగుతుంది. దానికోసం కసరత్తు జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే రాయలసీమలో సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఏర్పాటు కోసం కూడా దానికి కావాల్సిన కసరత్తు జరుగుతుంది. భూమి చూపించడము, ఆ భూమి పరిశీలన కమిటీ రావడము, దానికి కావాల్సిన పేపర్ వర్క్ అంతా కూడా జరగాల్సిన అవసరం అంతా ఉంది. ఒకటనే కాదు, నా దగ్గర లిస్ట్ ఉంది. ఇవన్నీ ఇప్పుడు నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు నాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వస్తారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడతారు. చాలా మంది మాట్లాడుతున్నారు. నా దగ్గర ఉండే ఈ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో ఏమేమి ఇచ్చిందో ఒకసారి కానీ ఎక్కడని బయటకు వస్తే వీళ్ళలో చాలా మంది మాట్లాడలేరు. కానీ వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న గుర్తుండదు, వాళ్ళకి రేపు లేదు. అందుకని వాళ్ళకి ఎంతసేపటికి ఏదో తప్పుడు ప్రచారం చేయాలి. నాకు చాలా బాధేస్తుంది. నేను అనేక సంవత్సరాలు 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నాను. కింద స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాను. వారసత్వ రాజకీయాలతో రాలా. రాజకీయాల్లో వారసత్వం కాదు, జవసత్వం కావాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ ఉండాలి. కుల ప్రాతిపాదికపై రాజకీయంలో గెలవలేదు నేను. మత ప్రాతిపై రాజకీయం గెలవలేదు నేను. గాలివాటం రాజకీయం చేయలేదు. పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాను, అదే పార్టీలో చస్తాను కూడా. వీళ్ళలాగా కాకుండా వీళ్ళందరూ చేసేది ఒక నీతికి, ఒక నిజాయితీకి, ఒక సిద్ధాంతానికి, ఒక కార్యక్రమానికి, ఒక ఆదర్శానికి, ఒక లక్ష్యానికి, ఒక గమ్యానికి కట్టుబడి పనిచేసేట రాజకీయ పార్టీలో పుట్టాను, రాజకీయ పార్టీలో పెరుగుతాను. అదేవిధంగా రాజకీయం చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. నిన్న మన దాకా ఇక్కడ ఉండి అక్కడికి పోయిన వాళ్ళు, ఆ చొక్కా వదిలిపెట్టి ఈ చొక్కా వేసిన వాళ్ళు, ఏ చొక్కాగా వేసుకోవాలో తెలుసుకోవడం చేత కాని వాళ్ళు, ఇంకా ఏ చొక్కా వేసుకుందామని చెప్పని ఆ చొక్కా ఈ చొక్కా వేసిన వాళ్ళు, కొంతమంది మా దగ్గరికి వచ్చి బేరం చేసి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ మమ్మల్ని విమర్శిస్తారా? నేను వాళ్ళందరూ చెప్పేది ఒకటే, దయచేసి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని అడ్డుకోవద్దు. ఈ రాష్ట్రానికి ఏపీ విభజన బిల్లులో పేర్కొన్న ప్రతి అంశం కూడా 100కి 100 పాళ్లు అమలు చేసేట్టుగా చూస్తాము. నరేంద్ర మోడీ గారు దానికి పూర్తి సహకారం ఇస్తారని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు 14వ ఆర్థిక సంఘం యొక్క నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉంది. దాని ఒక తుది నిర్ణయం కావాలని అనేక రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. దానిపైన చర్చ జరుగుతోంది. ఆ చర్చ పూర్తయిన తర్వాత దానిపైన తుది నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం అన్యాయం జరగకుండా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంగా నిలబెట్టేందుకు అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ప్రజలను కోరేది ఒకటే, అందరం మనుషులు. కానీ అలాంటి తప్పుడు మాటలు చూస్తే, చౌకబారు మాటలు చూస్తే, ఏకవచన ప్రయోగాలు చూస్తే మనసులో సహజంగా బాధ కలుగుతుంది. స్వార్థం అనేది లేకుండా
ఆ రోజు చూస్తూ అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుండలేక మాట్లాడినందుకు అప్పుడు ఎందుకు మాట్లాడి వెంకయ్యనాయుడు అప్పుడు మాడకపోతే నీకు దిక్కే లేదే, నీ మొహం చూసేవాళ్ళు లేడే, నేను అడిగేవాడే లేడే, నువ్వెందుకు మాట్లాడలేదు, మీరెందుకు మాట్లాడేవారు, మీరెందుకు మాట్లాడలేదు సమాధానం చెప్పబడుతున్న ఈ పార్టీ అన్నింటినీ వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని మిత్రులారా నాకు వాళ్ళతో పేచీ కాదు, ఎందుకంటే వాళ్ళు నా స్థాయిలో లేరు, నేను వాళ్ళ స్థాయికి పోదలుచుకోలేదు. కానీ ప్రజలకు తెరవాల్సి ఉంది, ప్రజలకు తెరవాల్సి ఉంది ఏం జరుగుతుందని. ఇప్పుడే చెప్తున్నాడు శ్రీనివాసరావు చెప్తున్నాడు, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళు ఏ మంత్రితో కలవాలన్నా నా దగ్గరికి వస్తే వాళ్ళకి దారి చూపించి ఆ మంత్రి దగ్గరికి పంపించడం కాదు, ఆ మంత్రిని నా దగ్గరికి పిలిపించి నా కార్యాలయంలో వాళ్ళకి ఏం పని ఉందో కావాలని కనుక్కోవడం ఈ ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం, తెలంగాణకు చేస్తాం. నాకు ఆ భయం కూడా లేదు ఆంధ్రలో ఉండి తెలంగాణ గురించి మాట్లాడతాడని. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మనం అంతా తెలుగు వారమే అనేట భావన కలిగిన జాతీయ పార్టీలో ఉన్న వ్యక్తిని నేను చెప్పి అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఏ ఎండకా గొడుగు బట్టి ఏ గాలికా జెండా ఎత్తి ఇప్పుడు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీలో దూరి దాన్ని కొంపలు ఉంచి కాళ్ళకి దండం పెట్టి కాళ్ళు పట్టుకుని లాగేట సంస్కృతి కలిగిన వ్యక్తులకు ఇతరుల గురించి మాట్లాడేట నైతిక హక్కు లేదని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్న మిత్రులారా, ఒక దురదృష్టం ఏంటంటే ఇవాళ 50 ఏళ్లుగా దేశంలో పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అజెండా మార్చాడు. వాట్ వీ నీడ్ ఇస్ నాట్ పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ, వీ నీడ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. అభివృద్ధి కావాలా, అభివృద్ధి కావాలా, వేగవంతమైన అభివృద్ధి కావాలా. ఇవాళ మోడీ గారు అందుకే దేశంలో సంపద సృష్టించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ వాంట్ టు క్రియేట్ వెల్త్, ఈ వాంట్ టు క్రియేట్ వెల్త్ సో దట్ వెల్త్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. చాలా మంది చెప్తున్నారు పంచాలా పంచాలా, అది పంచాలా ఇది పంచాలా. పంచాలంటే ముందు పెంచాలి కదా, పెంచకుండా పంచితే ఏమవుతుంది, పంచ మాత్రం మిగులుతుంది. పెంచకుండా పంచితే పంచ మాత్రం మిగులుతుంది. ఇవాళ అప్పులు బిగించిపోయారు చంద్రబాబు నాయుడికి. కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన పాత తరం అంతా కలిపితే 80,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు వచ్చింది. రాజస్థాన్కి 2,30,000 కోట్ల అప్పు ఉంది, తెలంగాణకు అప్పు ఉంది. ఇవన్నీ ఎవరి కారణం ఇవన్నీ? మోడీ గారు ఇప్పుడు చేస్తుందంటే రూపాయిని బలపరిచి అభివృద్ధిని పెద్దపీట వేసి పెట్టుబడులు వచ్చేట్టుగా చూసి ప్రపంచం అంతా ఇండియా వైపు చూసేట్టు చూసి ఇండియాలో ఉండే శక్తియుక్తులను కూడా ప్రోత్సహించి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి వాతావరణాన్ని అనుకూలం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నాలకు సహకరించాల్సిన వారించి వాటికి అడ్డుకట్ట వేసి పార్లమెంటును జరగనీయకుండా అభివృద్ధి పథకాలకు అడ్డుకట్ట వేస్తూ దేశాభివృద్ధికి అడ్డుకట్ట వేసే వాళ్ళ గురించి ఆలోచించవలసిగా మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారా. మోడీ గారు 3 years మంత్రా ఇచ్చాడు, స్కిల్ స్కేల్ అండ్ స్పీడ్ అని. స్కిల్ స్కేల్ అండ్ స్పీడ్ కావాలి. ఆ స్కిల్ కోసమే ఎన్ఐటి, హైయర్ లెర్నింగ్ కోసమే ఎన్ఐటి. వీటి ద్వారా మనం తెలివిని పెంచుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఇవాళ ఇండియా వైపు చూస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పాడు నరేంద్ర మోడీ గురించి, రాక్ స్టార్, ఇది వరల్డ్ రాక్ స్టార్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాడు. పుటిన్ చెప్పాడు ఈజ్ ద హీరో ఆఫ్ ద పీపుల్ అని. పుటిన్, రష్యా అధ్యక్షుడు పుటిన్ చెప్పాడు. అమెరికాకి వెళ్ళినా, రష్యాకి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, జర్మనీకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఫ్రాన్స్కి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఆఖరికి నిన్న దుబాయ్కి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారు. ఇది భీమవరం బహిరంగ సభ కాదు, లేదంటే గుంటూరులో జరిగిన బహిరంగ సభ కాదు, విశాఖపట్నం సభ కాదు. జనమంతా మోడీ 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 అనడానికి వాళ్ళందరూ భారతీయులు కాబట్టి. కానీ దుబాయ్కి వెళితే దుబాయ్లో ఆ దేశం యొక్క యువరాజు ప్రోటోకాల్ పక్కన పెట్టి 5 మంది సోదరులతో కలిసి వచ్చి నేరుగా భారత ప్రధానమంత్రిని ఆహ్వానించాడు సాదరంగా ఎయిర్పోర్ట్ లో. అమెరికా అధ్యక్షుడు ఒబామా సొంత సంతకంతో న్యూయార్క్ టైమ్స్ లో ఆర్టికల్ రాశాడు నరేంద్ర మోడీ యొక్క చొరవను గురించి. ఆస్ట్రేలియా, కెనడా మనకు యురేనియం సప్లై చేస్తామో మనకు న్యూక్లియర్ కోసం అని చెప్పని మోడీ గారి యొక్క పర్యటన సందర్భంగా సంతకాలు పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మోడీ టూరిస్ట్ మంత్రి. అంటే టూరిస్ట్ మంత్రి కాకుండా ఒక దగ్గరే ఉండాలా? బాయిలో కప్పలాగా ఉండాలా? గోవిందర్ కప్పలాగా ఉండాలా? బాయిలో కప్ప ఉంటుంది, బెక్క 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 అంటాడు లోపల కూర్చొని. ఈ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టాలా? ఎందుకంటే మనకు అధికారం వచ్చేనాటికి దేశం వెనకబడిపోయింది, ప్రపంచం ముందుకెడుతూ ఉండింది, దేశం వెనకబడిపోయింది, ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోయింది, రూపాయి బలహీనమైపోయింది, ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వాళ్ళు ట్రస్ట్ డెఫిసిట్ మన చేతికి చెల్లిపోయారు వాళ్ళు. ఇవన్నీ బాగు చేస్తున్నాడు మోడీ గారి. వాళ్ళ దేశంలో మన విశ్వాసం తెస్తున్నాడు. ప్రపంచం అంతా ఇండియా వైపు చూసి ఇండియాలో ఇన్వెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఎకానమీ ఇస్ బ్యాక్ ఆన్ రైజ్. ఆర్థిక వ్యవస్థ మళ్ళా పట్టాలపైకి వచ్చింది, అలాగే పరిపాలన వ్యవస్థ మళ్ళా పట్టాలపైకి వచ్చింది. అదేవిధంగా గ్రోత్ రేట్ 4.6% నుంచి ఇవాళ మోడీ గారు సంవత్సరం లోపల 7.3% జీడీపీ రేటు పెంచిన ఘనత నరేంద్ర మోడీదని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. వరల్డ్ బ్యాంక్
వరల్డ్ బ్యాంక్ నివేదిక చదవండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నివేదిక చదవండి. వాళ్ళు చెప్పారు ఇదే వేగంతో ఇదే టెంపోతో ముందుకు వెళితే రాబోయే 2 సంవత్సరాల్లో ఇండియా చైనాను అధిగమిస్తుందని ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక చెప్తూ ఉంది. అందుకే మన ప్రతిపక్ష మిత్రులు మోడీని అడ్డుకుంటున్నారు, పార్లమెంట్ నడవలేకుండా చేస్తున్నారు, బిల్లులు పాస్ చేయకుండా చేస్తున్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకొనివ్వరట, ఒక్క అంగుళం భూమిని కూడా తీసుకొనివ్వరని కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు. ఎన్ని లక్షల ఎకరాలు SEZల పేరుతో పరిశ్రమలకు కట్టుబెట్టారో కాంగ్రెస్ వారిని ఒకసారి ఆలోచించవలసిగా నేను కోరుతా ఉన్నా. అంటే మీ అంగుళానికి స్కేల్ ఎంత? లక్షల ఎకరాలు ఇచ్చి పారేశారు అంటే ఇంకా అంగుళం పూర్తి కాలేదా? మీరు అధికారులు భూమి లేకుండా అభివృద్ధి సాధ్యం అవుద్దా? భూమి లేకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టగలరా? ఆకాశంలో పెడదామా? భూమి దగ్గర పెట్టాలా? అలాగే ఇళ్లు కట్టాలంటే భూమి కావాలి కదా, కొత్త రైలు మార్గం వేయాలంటే భూమి కావాలి కదా, ఎయిర్పోర్ట్ కావాలంటే ఎయిర్పోర్ట్ ని ఎయిర్లో నియమించే టెక్నాలజీ ఏమైనా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉందా? ఎయిర్పోర్ట్ ఇన్ ఎయిర్, రైల్ వితౌట్ రైల్స్, బస్ వితౌట్ రోడ్, హౌస్ వితౌట్ ల్యాండ్, ఇవన్నీ కొత్తగా ఎవరు కనిపెట్టగలరా? ప్రతిదాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, పేదల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 50 ఏళ్లుగా వీళ్ళు చేసింది ఏంటంటే పేదలకు మాటలు, ధనికులకు మూటలు ఇచ్చినట్టు ఎక్క గరీబ్ కేరియే ఘోషణ, అమీర్ కేరియే పోషణ, యహీ కామ్ కియా ఇన్హోనే. ఇవాళ అందుకని వీ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఆఫ్ పావర్టీ టు పాలిటిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. మోడీ గారు వచ్చి వాళ్ళు ఇప్పుడే అమ్మాయి సోదరి స్మృతి ఇరానీ చెప్పింది ఏమని, మిమ్మల్ని అన్న రక్షాబంధన్ కారుకని. ప్రతి నెల ₹1000 కట్టడం, సంవత్సరానికి ₹12 కట్టడం ఇది సాధ్యమయ్యే పనులు కావు. రోజు వెళ్ళలేమో, అది ఎక్కడని చూడలేదు. దీనికి సులభమైన మార్గం చెప్తాను నేను. ప్రభుత్వం ఆలోచించింది ఏమిలే, నువ్వు ఎవరికన్నా మీ డ్రైవర్కో మీ యొక్క బంధువులకో మీ స్నేహితులకో మీ చెల్లెళ్లకో పేద ఆడపడుచులకో సహాయం చేయదలుచుకుంటే ఎలక్షన్ అప్పుడు కోర్టు ఖర్చు పెట్టబడ్డా మామూలప్పుడు వెళ్ళి రక్షాబంధన్ కట్టి ₹350 బ్యాంకులో వేసి ఆ చెక్కు అమ్మాయి చేతికి ఇవ్వండి, ₹350 వడ్డీ వస్తుంది, ప్రతి సంవత్సరం ₹12 ఆటోమేటిక్ దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది, నువ్వేం పడుచుకోబడ్డా జీవితకాలం అమ్మాయికి ఈ రక్షాబంధన్ అప్పుడు జన సురక్ష యోజన ఉంటుందని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. బ్యాంకులకు అలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉన్నాం. నేను నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, 3 పథకాలు పెట్టాడు మోడీ గారు. ఈ 3 పథకాలు దేశం యొక్క పేద ప్రజల యొక్క జీవనాన్ని మార్చేయబోతున్నాయి. They are going to change the life of the common people of India. It is the biggest social security scheme in the entire world. आज तक दुनिया में और किसी देश में ऐसा सामाजिक सुरक्षा का योजना किसी ने बनाया नहीं, नरेंद्र मोदी ने लाया. ఏంటయ్యా అంటే మిత్రులారా మీ అందరికీ తెలుసు, మనకి బ్యాంకుల్లో చాలా మంది ఖాతాలు లేవు, 100కి 50 మందికి కూడా లేవు, 40 మందికి కూడా లేవు. మోడీ గారు చెప్పారు వెంటనే అందరికి ఖాతాలు మొదలు పెట్టాలని. నేను కేబినెట్ లో ఉన్న వాళ్ళలో నేను కూడా ఒక సీనియర్ మంత్రిని చెప్పాను, సార్ 5 ఏళ్లలో పూర్తి చేద్దామని. ఆయన అన్నాడు 5 ఏళ్ళ నేను చెప్పాను 58 ఏళ్ళలో కాంతి 5 ఏళ్ళలో పూర్తి చేస్తే మంచిది కదా సార్ అంటే ఆయన చెప్పాడు లేదు, 1 year, విత్ ఇన్ 1 year ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్ అని చెప్పాడు ఆయన. ప్రధానమంత్రి మాటను ఎవరిని కాదన్నాం కదా, కానీ మీ అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది, గర్వం కలుగుతుంది, మనసు పులకిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రక్తం ఉప్పొంగుతుంది. ఏంటంటే విత్ ఇన్ 5 months ఆఫ్ టైం, 5 months లోపల 17.4 crore న్యూ బ్యాంక్ అకౌంట్స్ వర్ ఓపెన్ ఫర్ ద పూర్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. 17 కోట్ల 4 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచిన ఘనత భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలోనే గిన్నిస్ బుక్ లోనే కాదు, వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఇండియా నెంబర్ 1 జనధన యోజన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే నెలకు ₹1 కడితే, నీ కాలు ఇరిగితే చెయ్యి ఇరిగితే ఆసుపత్రిలో చేరితే వైద్యం బిల్లు ఎక్కువగా వస్తే కట్టలేక బాధపడాల్సిన అవసరంలా, నువ్వు ₹1 కడితే సంవత్సరానికి నీకు ఎప్పుడన్నా కానీ యాక్సిడెంట్ అయితే ₹2 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ నీకు ఇంటికి వస్తుంది, జన సురక్ష యోజన. అదే కాదు జనశ్రీ బీమా యోజన, రోజుకు 90 పైసలు కట్టు, 90 పైసలకి బీడీ కూడా రాదు, సరిగా పాన్ కూడా రాదు, 90 పైసలు జమ చేయి, సంవత్సరానికి ₹330 కడితే నీకు జీవిత బీమా 2 లక్షలు వస్తుంది. ఈ 330 ఆ ₹12 కడితే అంటే ₹342 కడితే నువ్వు కానీ కట్టగలిగితే దానికి నీకు 4 లక్షల బీమా సౌకర్యం వస్తుంది. ఇంతకన్నా పేద ప్రజలకు సౌకర్యం ఏముంటుందో ఆలోచించవలసిన మీ అందరికీ మనం చేస్తున్నాం మిత్రులారని. అదే కాదు ఇంకో మాట చెప్పాడైనా, అటల్ పెన్షన్ యోజన, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు మీరు కానీ నెలకి ₹42 ఆదా చేసి కట్టగలిగితే అటల్ పెన్షన్ యోజన వాజ్పేయి గారి పేరుతో మీకు 60 ఏట వచ్చే నాటికి పని చేయలేకపోయిన నాటికి ₹1000 పెన్షన్ వస్తుంది. ఉద్యోగం ఉద్యోగం ఉంటేనే పెన్షన్ మామూలుగా, ఇక్కడ ఉద్యోగం పడలేదు, లేదు నువ్వు ₹84 కడితే 2000 పెన్షన్ వస్తుంది, ₹165 కడితే 4000 పెన్షన్ వస్తుంది. అటల్ పెన్షన్ యోజన చరిత్రలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. అదే కాదు బ్యాంకులు మీ అందరికీ తెలుసు, బ్యాంకులో షావుకారులకు లోన్ ఇస్తారు, పెద్ద వాళ్ళకి లోన్ ఇస్తారు, పెద్ద బిల్డింగ్ల వాళ్ళకి లోన్ ఇస్తారు,
మల్టీప్లెక్స్ వాళ్ళకి లోన్ ఇస్తారు, టాటాలకు, బిర్లాలకు, అంబానీకి, సింఘానీకు, వీళ్ళకి లోన్ ఇస్తారు. కానీ సామాన్య జనానికి లోన్ ఇవ్వరు. మోడీ గారు చెప్పారు, బ్యాంకులు తలుపులు తెరవండి, అందరికీ రుణ సౌకర్యం కల్పించండి అని కొత్తగా ముద్రా బ్యాంక్ అనే పేరుతో సామాన్య ప్రజానికానికి, రిక్షా కార్మికులకు, ఆటో కార్మికులకు, కిరాణా వ్యాపారస్తులకు, రోడ్డు పక్కన ఇడ్లీ అమ్ముకునే వాళ్లకు, లేదా సమోసాలు అమ్ముకునే వాళ్లకు, అరటి పండు, తోపుడు పండు నెట్టుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకు కూడా 50,000 రూపాయల వరకు పూచీకత్తు లేకుండా, సెక్యూరిటీ లేకుండా రుణం ఇచ్చేట పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. దాని పేరే ముద్రా బ్యాంక్. అది పెద్ద కులాలకు, పెద్దవాళ్ళకనే కాదు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ అన్ని రకాల పేద వర్గాలకు కూడా ఈ పథకాన్ని అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముద్రా బ్యాంక్. మిత్రులారా, మోడీ గారు ఈ తక్కువ సమయంలో ఇంకా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలను నేను ఇప్పుడు ఏకరవ పెట్టదలుచుకోలేను. దానిలో భాగంగానే ఇవాళ దేశంలో విద్యాభివృద్ధి ఎక్కువ కావాలనే ఉద్దేశంతో ఈ ఐఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ జరుగుతున్నాయి. మన దేశంలో సహజంగానే తెలివి ఎక్కువ. మన దేశంలో ఉండే సామాన్య మానవుడికి ఉండే తెలివి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళకన్నా చూస్తే సగటుగా మన దేశంలో తెలివి ఎక్కువ. వడ్రంగికి తెలివి ఎక్కువ, కుమ్మరికి తెలివి ఎక్కువ, చాకరికి తెలివి ఎక్కువ, మంగరికి తెలివి ఎక్కువ, లేదా కార్పెంటర్కి తెలివి ఎక్కువ, మేసనరీకి తెలివి ఎక్కువ. మన దేశంలో ఉండే కార్వింగ్ కానీ, స్కల్ప్చర్ కానీ దీనికి ప్రపంచంలో ఎక్కడ పోటీ లేదు. మన వెంకటగిరి చీరలు, మన కంచిపట్టు చీరలు, లేదా మన తినుబండారాలు, గుంటూరు గోంగూర, ఆంధ్ర ఆవకాయ, నెల్లూరు చింతకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి, లేదా పశ్చిమ గోదావరి జిల్లా యొక్క పూత రేకులు, ప్రపంచంలో వీటికి పోటీ లేదు. ప్రపంచంలో వీటికి పోటీ లేదు. ఈ పూత రేకులు మించిన సాటి, మేటి, తీపి మరొకటి లేదు. అలాంటి నాజుగ్గా చెగిన శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు అంతా మన దగ్గర ఉంది. వాటన్నిటిని బాగా ఉపయోగించుకోవాలా. ఇంకొక రవ్వ తెలివి పెట్టాలా. ఒక రవ్వ తెలివి పెడితే ప్రపంచానికి మనం నాయకత్వాన్ని వహించే శక్తి మన దేశానికి ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ అని కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. రాజీవ్ ప్రతాప్ రూఢిని దానికి మంత్రిగా ఏర్పాటు చేశాడు. అంత తెలివితేటలు మన దేశంలో అమోఘంగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి మన విశ్వగురు, మళ్ళగా ఇండియాను విశ్వగురువు చేయాలనేది నరేంద్ర మోడీ యొక్క సంకల్పం అని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. మిత్రులారా, మనం చూస్తున్నాం, అమెరికాకి వెళ్ళండి. అమెరికాలో టాప్ 10 డాక్టర్స్ చూస్తే టాప్ 10 డాక్టర్స్ లో 5 డాక్టర్స్ ఇండియా వాళ్ళే ఉంటారు. ఆ 5 డాక్టర్స్ లో సగం మంది ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు, తెలుగు వాళ్ళే ఉంటారు. మనందరికి కూడా గర్వకాలం అని మీకు మనం చేస్తా ఉన్నాం. అమెరికాలో ఉండే డాక్టర్లు ఐటీలో చేరి డ్యూటీ చేస్తూ మైటీగా తయారై బ్యూటీగా ఉండేటక్క ఆ యువ రక్తం అవుతుందో, ఆ యువ రక్తం అంతా కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఐటీ రంగంలో మన ఇండియా మేలుగా ఉంది. ఇవాళ మన తెలుగు బిడ్డ నాదెళ్ల సత్య ఇవాళ మైక్రోసాఫ్ట్కి ఇవాళ అధిపతిగా ఎన్నికయ్యాడు. నిన్ననే నేను పేపర్లో చూశాను, నిన్ననే పేపర్లో చదివాను నేను. ఒక తెలుగు బిడ్డ, ఒక భారత తేజం ₹1 కోటి జీతంతో నియమించబడ్డాడని చెప్పారు. ₹1 కోటి జీతం. ప్రపంచం ముందు భారతదేశం యొక్క తెలివి వాళ్ళ గుర్తింపు పొందుతూ ఉంది. ఆ గుర్తింపుకు మరింత మెరుగుపెట్టేందుకు నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఈ ఎన్ఐటీ యొక్క స్థాపన కూడా అలాంటిదేనని సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకని మనం పక్కన పెడదాం. అంతా కూడా 50 ఏళ్లుగా వృధా అయిపోయి ఓటు బ్యాంకు రాజకీయాలతో 50 ఏళ్లు వృధా అయిపోయి కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేశారు. ఒకరికొకరిని పోటీలుగా పెట్టారు. ఆ విధంగా తయారు చేసి ప్రజానికాన్ని రెచ్చగొట్టారు. తాత్కాలిక ప్రయోజనం పొందారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. కానీ మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. గతంలో మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఏంటంటే తెలుగు వారి యొక్క తేజాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేసిన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మన తెలుగు తేజాన్ని మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా చాటి చెప్పాడు. ఇవాళ మన తిరిగి మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశానికి ఈ రూపురేఖను మార్చడానికి నీతి ఆయోగ్ NITI ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా ముఖవళికను మార్చాలి. 50 ఏళ్ల తర్వాత తాడేపల్లిగూడలో డిగ్రీ కాలేజీ లేదని, జూనియర్ కాలేజీ లేదని, IIT లేదని మాణిక్యాలరావు బాధపడుతున్నాడు. ఇవాళ మంచినీళ్లు లేవని, మరుగుదొడ్లు లేవని, ఇవన్నీ కూడా ఈ పరిస్థితి మారాలంటే దేశం సుసంపన్నం కావాలా, ఆర్థిక శక్తి పెరగాల, మంచి పరిపాలన కావాలా. దానికోసం మోడీ గారు ఇవాళ కంకణం కట్టుకున్నారు. 50 ఏళ్లు పరిపాలించిన వాళ్ళు 5 ఏళ్లు పాపం ఓపిక పట్టలేకున్నారు. చేపను కదా నీళ్లలో నుంచి బయటేస్తే చేప ఏమవుద్దా? గిజ 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 కొట్టుకుంటుంది. అది మట్టగుడిసి కానీ, కొరమేను కానీ, బొచ్చు కానీ ఏదైనా సరే ఆ చేపను బయటేసామనుకోండి, అది గిజగిజ కొట్టుకుంటుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లే ఉంది. పదవి పోయింది. తట్టుకోలేకుండా మెడలు ఉంచుతారట. నరేంద్ర మోడీ మెడలు ఉంచుతారట. మెడలు ఉంచి ఇది చేస్తారట. ప్రజాస్వామ్యంలో మనం ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు కాస్త గౌరవంగా మాట్లాడాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రపంచమే మోడీకి జయజయధ్వానాలు పలుకుతూ ఉంది. నువ్వేం ఉంచుతావయ్యా? చెప్పు. అందుకని నేను వీళ్ళందరినీ కోరేది ఒకటే, దయచేసి మీకు ఓపిక ఉంటే చేతులు కలపండి.
ప్రజలకు తెలివితేటలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలు అద్భుతంగా గోదావరి పుష్కరాలు జరిగే లక్షలాది మంది జనం వచ్చి గోదావరి పుష్కరాల్లో మరి స్నానం చేసి పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి మంచి చరిత్ర మనకు ఉన్నప్పుడు ప్రజలు కూడా క్రమశిక్షణతో మెలగాల, పద్ధతులతో మెలగాల. నేను కొంచెం పెద్దవాడిగా వయసులో మిగతా వాళ్ళకన్నా పెద్దవాడిగా దయచేసి మీ అందరికీ చెప్తూ ఉన్నాను. క్రమశిక్షణ కావాలి మనకి, జాతీయ భావం కావాలి మనకి, అంకిత భావం కావాలి మనకి. కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేస్తే ఎవరైనా పైకి రావచ్చు. పేపర్ బాయ్ గా పనిచేసే అబ్దుల్ కలాం భారత రత్నగా తయారయ్యాడు, ఇండియన్ రాష్ట్రపతిగా తయారయ్యాడు. రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. పల్లెటూరులో పుట్టి 3 కిలోమీటర్లు ఇసుకలో నడిచి కరెంటు లేకుండా దీపం బుడ్డి కింద చదువుకొని తింతంతగా పైకొచ్చి గోడల మీద రాసి జెండాలు పట్టుకుని కరెంటు స్తంభాలు ఎక్కి నెల్లూరుకి అటల్ బిహారీ వాజ్పేయి వస్తాడు, సాయంత్రం సభలో మీరందరూ పాల్గొండని మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య నాయుడు అదే అటల్ బిహారీ అద్వానీ మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కలిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్రేట్ డెమోక్రసీ. అందుకని కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. కష్టపడి పనిచేయాలి అందరూ కూడా. ఈ మధ్య నేను చూస్తున్నాను, చాలా బాధ కలుగుతుంది. ఇందాక నేను ఉదయలక్ష్మికి శ్రీనివాసరావుకి చెప్పాను, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ దిస్ ర్యాగింగ్, ఇట్స్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. అందుకని దీనిపైన తీవ్రంగా ఉక్కు పాదాన్ని మోపాల్సిన అవసరం ఎంతో ఉంది. ర్యాగింగ్ పాల్పడి యువ సమాజానికి, విద్యార్థి సమాజానికి చెడ్డ పేరు తెచ్చి మన సోదరీమణులు సోదరులకు ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క ఆత్మహత్యలకు కారకులైన వ్యక్తులపైన కఠినాతి కఠినమైన శిక్ష తీసుకోవాల్సి ఉంది. అవసరమైతే నిర్భయ తరహా చట్టాన్ని తేవాల్సి ఉంది. మళ్ళా జీవితంలో దాని జోలికి పోకుండా అనాగరికం, అది అసభ్యత, అనాగరికం, రాక్షసం అది. ఆ విధంగా వేధించి చిన్నారి బిడ్డలను వాళ్ళ జీవితంలో మొగ్గలు వికసించక ముందే తుడిపి వేడివుతుందో ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉండదు. అందుకని దానిపైన గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంకోటి కోరుతున్నాను. నిన్న మన పేపర్లో చదివాను నేను, తెలుగు మీడియమే ఉండదని. అది సరైనది కాదని అనుకుంటున్నాను. పత్రికల వార్తలు వచ్చి ఉండొచ్చు. తెలుగుని మనం మర్చిపోకూడదు. తెలుగు మన జీవితానికి వెలుగు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. కన్న తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, జన్మభూమిని, మనం పుట్టిన ఊరిని. మీకు ఎందుకు తాడేపల్లి గుడి ఇంత భయం, ఇంత ప్రేమ? మీ ఊరు కాబట్టే కదా, ఈ ఏరియా కాబట్టే కదా. అందుకని కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృ గర్భం నుంచి వచ్చిన భాష, మధురమైన తెలుగు భాషను, అలాగే మాతృదేశాన్ని, దీన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. ఈ తెలుగు మనందరి యొక్క జీవితాల్లో మన మాతృ గర్భం నుంచి వచ్చింది. దాన్ని మనం కాపాడుకోవాలా, తెలుగును ప్రోత్సహించాలా, తెలుగు మీడియం ఉంచుకోవాలా. ప్రతి ఒక్కరి కూడా తప్పనిసరిగా తెలుగులో మాట్లాడాలి. అలాంటి వాడికే ఉద్యోగం రావాలనే నిబంధన కూడా పెట్టాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం తప్పు కాదు, ఇంగ్లీష్ మీడియం జరగనివ్వండి, కానీ తెలుగు మీడియం వదిలిపెట్టుకోకూడదు. మా అమ్మాయి స్కూల్ నడుపుతోంది మిత్రులతో కలిపి, అక్షర విద్యాలయం. ఆ ముందు రాసి ఉంది ఏమనంటే, మీడియం ఈజ్ ఇంగ్లీష్, కల్చర్ ఈజ్ ఇండియన్ అని. బోధన ఆంగ్లమైన, భావన భారతీయమే అని చెప్పని. అందుకని మన భారతీయ భావనను మనం మర్చిపోకూడదు. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనందరం కాపాడుకోవాలా. మన భాషను మనం కాపాడుకోవాలా. తెలుగుతనం ఉట్టిపడాలి మనందరిలో కూడా. మన మాటల్లో, మన పాటల్లో, మన ఆటల్లో, మన బాటల్లో తెలుగు ఎక్కడ పట్టిన పరిమళించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ రోజు మిత్రులారా మనందరం ఆలోచించాల్సిన అవసరం అంతా ఉంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రపంచం పోటీలో వెళుతోంది. మన కోసం ఆగదు. ఆ పోటీలో మనం ముందుకు వెళ్లాలంటే మనకి శక్తి, సామర్థ్యం, స్కిల్, నైపుణ్యత పెరగాల. అందుకే ప్రధానమంత్రి గారు మిసిడిసి అనే ఒక ప్రోగ్రాం పెట్టాడు. మిసిడిసి ఆయన ఇచ్చిన పేరు కాదు, నేను పెట్టిన పేరు. అది ప్రోగ్రాం ఆయనది, పేరు మాత్రం నాది. మిసిడిసి అంటే ఎంఐ అంటే మేక్ ఇన్ ఇండియా, ఎస్ఐ అంటే స్కిల్ ఇండియా, డిఐ అంటే డిజిటల్ ఇండియా, సిఐ అంటే క్లీన్ ఇండియా. మిసిడిసి ఈ ప్రోగ్రామ్ అవుతుందో ఈ దేశం యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంది. ఇట్ విల్ బి యూస్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ఎ రిసర్జెంట్ ఇండియా. మళ్ళా ప్రపంచంలో వేగంగా, శక్తివంతంగా, గౌరవంగా, తల ఎత్తుకుని గర్వంగా నిలబడే భారతదేశ నిర్మాణం కావాలని నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా పనులు చేస్తున్నాను. తెలుగు ప్రజల యొక్క అదృష్టం. ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, మనకి విభజన సందర్భంగా అన్యాయం జరిగినా రోజు అన్యాయాన్ని గురించి మాట్లాడుకుంటూ బాధపడితే ప్రయోజనం లేదు. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని, కేంద్ర సహకారం తీసుకొని, మంచి ప్రణాళిక రచించుకొని ముందుకు వెళ్లవలసి ఉంది. ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ యుక్తి, ఆ ఓర్పు, నేర్పునటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం మనందరికీ కూడా సంతోషకరం అని చెప్పి మనం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో ఈ సవాళ్లు అధిగమించే శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడికి కేంద్రం తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తుంది. ప్రజలు కూడా కాస్త విశాలంగా ఆలోచించి ఈ తప్పుడు ప్రచారాల్లో పడకుండా మనందరం కూడా ఆలోచించుకొని కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలా, పేదరికాన్ని పారదోరాలా, అంత్యోదయ పథకాలకు పెద్దపీట వేయాలా, ప్రభుత్వం ఇచ్చే పథకాల అవినీతి పనులు పడకుండా కింద అట్టడుగు వారికి చేరేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ఇవన్నీ కూడా లభించేటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈ ఎన్ఐటి యొక్క స్థాపన, దీని వెనక మిగతా వాళ్ళందరూ కృషి ఉంది, అనుమానం లేదు. మంత్రి ఆమె శాంక్షన్ చేసింది, ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపాదించాడు, కేంద్ర మంత్రిగా నా వంతు కృషి నేను చేశాను. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా రాత్రి వాళ్ళు కృషి చేసేట యొక్క మాణిక్యారావు ఆడుతున్నాడో మీ మాణిక్యారావు. నేను నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను అనేక సమస్యలు చూశాను, అనేక సవాళ్లు చూశాను, అనేక మంది రావడం, ఒత్తిళ్లు తేవడం, బతిరాడడం, మొహాటలు పెట్టడం చూసాం. కానీ మాణిక్యారావు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు కనబడినా, ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఎన్ఐటి ఢిల్లీకి వచ్చి అంత పట్టుబట్టబట్టే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తాడేపల్లిగూడెం వాస్తవంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగా మేలుకుంది. టీం వచ్చిన తర్వాత వాళ్ళ రిపోర్టుల ఆధారంగా చర్చలు జరిపి నేను సుధీరాన్ని నా దగ్గర పిలిపించి సుజనా చౌదరి ఇద్దరం కూర్చొని ఆమెకు వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, హరిబాబు గారితో కూడా మాట్లాడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారికి అనుమతి తీసుకొని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ అనుమానాలు పటాపంచలు చేస్తూ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ తరఫున అంతిమంగా నిర్ణయం తీసుకున్నాం, తాడేపల్లిగూడెంలోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవాళ తాడేపల్లిగూడెనికి ఈ ఎన్ఐటి వచ్చింది. దానికి గట్టిగా కృషి చేసిన యొక్క మీ స్థానిక శాసనసభ్యుడు మంత్రి శ్రీ మాణిక్యారావును, అలాగే ఈ కళాశాల పెట్టడానికి